ఐ విల్ వెయిట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఈవెన్ మధ్యలో కూడా నేను ఒక్కసారి కూడా వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ నేను అసలు కాంటాక్ట్లో కూడా వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఫినిష్ అయ్యి వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఊరికే డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఎందుకు, మనం ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాము, వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. ఒక్కసారి కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు ఇంకా. దట్ ఈస్ సో నైస్ అండి. అవును. అంటే అంత కమిట్మెంట్ తో నేను మాట ఇచ్చాను ఇంక ఇలాగే ఉంటాను అనుకోవడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. బికాస్ ఇండస్ట్రీలో ఒక్కోసారి చూస్తూ ఉంటాం కదా, ఏముందిలే ఇంత లేట్ అయింది, మీరే కదా లేట్ చేసేసారు అని ఒక్క మాటలో మీరు వెళ్ళిపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా నేను ఎంత కమిట్ అయినాను వాళ్ళు కూడా అంత కమిట్ అయ్యి ఉన్నారండి. వాళ్ళు ఆ మాట అన్నారు, వెయిట్ మీరు ఇప్పటివరకు కనీసం డిస్టర్బ్ కూడా చేయలేదు, కనీసం కాల్ కూడా చేయలేదు, మీరు అలాగే వెయిట్ చేశారు, మేము అలాగే వెయిట్ చేసాము అని వాళ్ళు కూడా, వాళ్ళు హ్యాపీనే ఉన్నారు, నేను హ్యాపీనే ఉన్నాను. మేము హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అవును, ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ కానీ టీజర్ కానీ అన్ని చూస్తే 2040కి వెళ్ళిపోయాం, ప్రపంచం అలా ఉండబోతుంది అనేది వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు సీ. కొంచెం చూసాం, వీవ్ సీన్ లిటిల్ గ్లిమ్సెస్ ఆఫ్ ఇట్. అందులో ఒకటి వి ఫౌండ్ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు కూడా చేసుకోవచ్చేమో అనిపించింది. ట్రాక్స్ ఉన్నాయి కదా, సైక్లింగ్ ట్రాక్, రన్నింగ్, మధ్యలో టెక్స్టింగ్. ఇప్పుడు కావాలి అది ప్రపంచంలో. వాట్ యు సే? అవసరం. 100% లేకపోతే డ్రైనేజ్ హోల్స్ లో పడిపోతున్నారు. అదే కాదు, రోడ్ మీద సైకిల్ లేకపోతే స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్ చూసి వెళ్తున్నారు. వాళ్ళకి ఒక సెపరేట్ లైన్ ఉండాలి, లేకపోతే పాపం లైక్ ఫోన్ చూడకుండా ఉన్న వాళ్ళు దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్. రైడింగ్ బైక్ ఇట్సెల్ఫ్ తెలిసి ఫోన్ అంటే ఒక వన్ రీజన్ ఇస్ వాళ్ళ గూగుల్ మ్యాప్స్ చెక్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. టెక్స్టింగ్ అదే టెక్స్టింగ్. లేకపోతే అంటే బాంబేలో ఆటో వాళ్ళైతే తెలిసి యూట్యూబ్ ఆల్సో. లాస్ట్ ఇంటర్వ్యూకి నేను ప్రదీప్ తో